కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలతో ఆక్వా రైతులు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయారని ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు ఆరోపించారు. బుధవారం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భీమవరం పర్యటన సందర్భంగా ఉంగుటూరు నియోజకవర్గం భువనపల్లి కార్యాలయం నుంచి ఆక్వా రైతులు వైఎస్ఆర్సీపీ శ్రేణులు వాసుబాబు ఆధ్వర్యంలో భారీ బైక్ కార్ల ర్యాలీగా భీమవరం తరలి వెళ్లారు. ఈ సందర్భంగా వాసుబాబు మాట్లాడుతూ రైతుల పక్షాన నిలవాల్సిన ప్రభుత్వం ఆక్వాఫీడ్ తయారీ సంస్థలు ఎగుమతిదారుల ప్రయోజనాలకే పెద్దపీట వేస్తోందని, దీంతో రైతులు తీవ్ర నష్టాలు చవిచూస్తున్నారని విమర్శించారు. ఎన్నికల సమయంలో ప్రశ్నిస్తానని హామీ ఇచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆక్వా రైతుల సమస్యలపై స్పందించడం లేదని అన్నారు. రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించి ప్రభుత్వం మెడలు వంచేలా చేయడానికే వైఎస్ జగన్ భీమవరం పర్యటన చేపట్టారని, ఆక్వా రైతుల హక్కుల పరిరక్షణ కోసం వైఎస్ఆర్సీపీ పోరాటం కొనసాగుతోందని వాసుబాబు స్పష్టం చేశారు. కార్యక్రమంలో మాజీ టీటీడీ బోర్డు సభ్యులు గాదిరాజు వెంకట సుబ్బరాజు, ఉంగుటూరు, నిడమర్రు, గణపవరం, భీమడోలు మండలాల పార్టీ శ్రేణులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు ఆక్వా రైతులు సంక్షోభంలో ఉన్నారు. పరిశ్రమ మూసేయాలా ఏంటనే ఒక ఇబ్బందుల్లో ఉన్నారు ఈరోజు ఆక్వా రైతులు. కాబట్టి వారికి మనోధైర్యం ఇచ్చి ప్రభుత్వం మీద పోరాటం చేసి ప్రభుత్వం మెడలో ఉంచి సబ్సిడీ కానీ, రేట్ల విషయంలో కానీ, ఫీడ్ రేట్ల విషయంలో కానీ, క్వాలిటీ విషయంలో కానీ వీటిలో కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి విలువలు ఉండడం కోసం ఈరోజు భీమవరం పట్టణంలో పెద్ద ఎత్తున ఆక్వా రైతుల సమస్యను నిర్వహణ జరుగుతుంది. ముఖ్యంగా ఈ మధ్యన ఒక జీవోలు ఇచ్చారు. మన ప్రభుత్వం ఉన్నప్పుడు అక్షర చట్టాన్ని ఇచ్చారు. చట్టం పరిధిలో రేట్లు కానీ, సీడ్ క్వాలిటీ కానీ, ఫీడ్ క్వాలిటీ కానీ, రేట్లు కానీ అంతా కూడా ముఖ్యమంత్రి ఆ చట్టానికి, అక్షర చట్టానికి ఆయన చైర్మన్ ఉండేవారు. అందరూ అధికారులు ఉండేవారు, రైతులు ఉండేవారు. ఈ రోజు ఏమైంది, కేవలం ఇప్పుడు చట్టాన్ని ఆక్వా మానిటరింగ్ సమితి పేరు పెట్టారు, రేటు మానిటరింగ్ చట్టం మీద పెట్టి పేరు పెట్టి జీవో ఇచ్చి అందులో పరిశ్రమల నుంచి ముగ్గురంట, ట్రేడర్స్ నుంచి ముగ్గురు అంట, రైతుల నుంచి ముగ్గురంట. పరిశ్రమలు ఎన్ని ఉన్నాయండి? 10. అందులో 8 ఆలయ్యాయి. 10 పరిశ్రమల నుంచి ముగ్గురు, లక్షలాది రైతులు ఉన్నటువంటి రైతుల నుంచి ముగ్గురు. ఎంత ధర్మం అండి ఇది? అంటే రైతుకి అన్ని చోట్ల అన్యాయం జరుగుతూ ఉంది. రైతులు నడి సముద్రంలో ముంచేలాగా ఈ కూటమి ప్రభుత్వం పరిపాలన చేస్తా ఉంది. ప్రశ్నించాలి ప్రశ్నించలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీలు, ఆ ప్రభుత్వం ఇచ్చిన హామీలు తొంగలో తొక్కే రోజున కేవలం వీళ్ళు రైతుల పక్షాన ఉండాల్సిన ప్రభుత్వం కేవలం ఈ యొక్క ఆక్వా ఎక్స్పోర్టర్స్ కానీ వాళ్ళే ఫీల్డ్లో ఉన్నారు, ఎక్స్పోర్ట్లో ఉన్నారు, రొయ్యి పిల్లల్లో వాళ్ళే ఉన్నారు. అలాగే అమెరికాలో, ఇతర దేశాల్లో అమ్మకాల్లో కూడా వాళ్ళే ఉన్నారు. అన్ని రంగాల్లో పిల్ల కాడి నుంచి తిరిగి కొనుగోలు అమ్మకాల వరకు కూడా ఒక్కొక్క సామాజిక వర్గం వాళ్ళు ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళ కొమ్ము కాసి రైతులు నెట్టేందుకు ప్రభుత్వం, ఈ కుటుంబ ప్రభుత్వం వారి మీద పోరాటం చేయడానికి ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఈ రోజున పెద్ద కార్యక్రమం చేపడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథి ఇచ్చేస్తున్నారు. మేమందరం కూడా మా ఉంగుటూరు నియోజకవర్గం నుంచి వేలాదిగా రైతులు, కార్యకర్తల నాయకులు కూడా ఈరోజు తరలి వెళ్ళడం జరుగుతూ ఉంది. భీమవరం సభని దిగ్విజయం చేసి ఈ కూటమి ప్రభుత్వం మెడలు వంచడం ఖాయం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. జై జగన్.